ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు అన్నది కాదు, ఆ సంపాదనను ఎలా నిర్వహిస్తున్నాడు అన్నదే అతని భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అసలు ఈ ఫైనాన్షియల్ సీక్రెట్ ఏంటో ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఆదిత్య అనే ఒక యువకుడి కథతో మొదలు పెడదాం. ఇతనికి భలే మంచి ఉద్యోగం, చేతి నిండా జీతం వస్తుంది. కానీ నెలకరు వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఎప్పుడూ జీరోనే. అసలు ఆ డబ్బంతా ఎక్కడికి మాయమైపోతుంది? ఇది మనలో చాలా మందికి ఎదురయ్యే సాధారణ పరిస్థితే కదా. ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో మనకు తెలియకుండానే ఖర్చులు కూడా అంతే వేగంగా పెరిగిపోతుంటాయి. ఇక ఖర్చుల వల, అదేనండి ద స్పెండింగ్ ట్రాప్. బయటికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ వలలో ఒక్కసారి పడితే బయటపడటం అంత ఈజీ కాదు. ఆదిత్యకి ఎలాంటి అలవాట్లున్నాయంటే, మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే వెంటనే కొనేయడం, ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, రోజు బయట రెస్టారెంట్లలో ఫుడ్ లాగిచ్చేయడం, అసలు అవసరం లేకపోయినా సరే జస్ట్ అలా చూసి నచ్చగానే కొనేయడం. సో డబ్బు ఎంత స్పీడ్గా అకౌంట్లో పడుతుందో కోరికల వల్ల అంతే స్పీడ్గా బయటికి వెళ్ళిపోతోంది. చూస్తుండగానే అకౌంట్ ఖాళీ అయిపోయే ఒక డేంజరస్ సైకిల్ ఇది. దీని గురించి వాళ్ళ తాతయ్య అడిగినప్పుడు ఆదిత్య చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? జీవితం వచ్చేది ఒక్కసారే కదా, అందుకే నాకిష్టమైనట్లు నేను ఎంజాయ్ చేస్తున్నాను అని. ఈ రోజుల్లో చాలామందికి ఉండే ఆలోచనే ఇదే. తక్షణ ఆనందాన్ని వెతికే ఇటువంటి మైండ్ సెట్ వల్ల కేవలం ఆ క్షణానికి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఫ్యూచర్లో అది ఎంత పెద్ద రిస్క్ అవుతుందో మనం అస్సలు గ్రహించలేం.